రిలేషన్షిప్లో బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా? ప్రేమ ఉంటే చాలు అనుకుంటాం, కానీ ప్రేమ ఒక్కటే సరిపోదు. ఎందుకంటే లవ్ ఎమోషన్, రెస్పెక్ట్ డెసిషన్. స్టార్టింగ్లో లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డైలీ కాల్స్, డైలీ కేరింగ్, డైలీ అటెన్షన్. కానీ టైం గడిచే కొద్దీ టోన్ చేంజ్ అవుతుంది, వర్డ్స్ చేంజ్ అవుతాయి, మాట్లాడే విధానం మారిపోతుంది. గొడవ అవ్వడం అనేది ప్రాబ్లం కాదు, కానీ డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ మాట్లాడటం చాలా ప్రమాదకరం. సైలెంట్ ట్రీట్మెంట్ చాలా ప్రమాదకరం. పబ్లిక్లో ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవటం, అంటే వేరే వాళ్ళ ముందు. ఇవి రిలేషన్షిప్కి స్లోగా బ్రేక్ చేస్తాయి. లవ్ అంటే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పటం కాదు. చెప్పటమే అని అనుకుంటున్నారు, కానీ దాంట్లో రెస్పెక్ట్ ఉండాలి. ఐ వాల్యూ అని చెప్పండి. ఇక నుంచి ప్రేమ వల్ల హార్ట్ కనెక్ట్ అవుతుంది, రెస్పెక్ట్ వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, నమ్మకం కుదురుతుంది. రెస్పెక్ట్ లేకుండా లవ్ ఉండవచ్చు, కానీ రెస్పెక్ట్ లేకుండా పీస్ ఉండదు. స్ట్రాంగ్ కపుల్స్ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఈ 3 విషయాలను ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ కపుల్స్గా అయ్యారు. వాళ్ళు గొడవ పడితే ప్రైవేట్గా ఎవరు లేని ముందు స్లోగా గొడవ పడతారు, డిస్కస్ చేసుకుంటారు. పబ్లిక్లో ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోరు. ఇగో కంటే రిలేషన్షిప్ ఎక్కువని నమ్ముతారు. గుర్తుంచుకోండి, ప్రేమ అనేది తగ్గదు, రెస్పెక్ట్ తగ్గుతుంది. లవ్ ఇంపార్టెంట్ కాదు, కానీ రెస్పెక్ట్ పర్మనెంట్. మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ గొప్పదా, రెస్పెక్ట్ గొప్పదా? వీరింటిలో ఏది ముఖ్యమైనది? మీరు కామెంట్ చేయండి.